చేయడం మొదలు. ఇక ఒక్కొక్కసారి మనకి జీవితంలో ఇది జరుగుతుంది, ఇది జరగదు అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు కొందరు అనుకుంటారు ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది, ఇదంతా మనం దేవుడి పేరు చెప్పి మన చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్నామని కొందరు హేతువాదులు చెప్పే మాట. అటువంటి ఒక చిన్న ఉదాహరణ ఒక కథారూపంలో చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది మనకి. ఒకసారి ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఉంటుంది, చేతికి వచ్చిన అమ్మాయి మంచి వయసులో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది కూడా. ఆమెకి ఇంట్లో ఒక సంబంధాన్ని ఖాయం చేస్తారు పెద్దలు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఖాయం చేస్తారో ఆ అమ్మాయికి ఎందుకో ఆ పెళ్ళి ఇష్టం కాదు. ఆ ఇంటితనం నచ్చదో, ఆ కుర్రాడే నచ్చడో తెలియదు. అప్పట్లో ఈ ఫోటోలు గీటోలు లేవు కాబట్టి, అప్పట్లో పెద్దోళ్ళు ఏం చెప్తే అదే శాసనంగా ఉండేది కాబట్టి, ఇట్లా పలానా వాళ్ళకి మిమ్మల్ని అనుకున్నామా అమ్మ అని చెప్పేసి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈమెకు చెప్తారో ఈమెకి ఆ రాత్రి నుంచే నిద్ర లేకుండా అయిపోతుంది. నాకు ఇష్టం లేదంటే ఆ పెళ్లి చేస్తున్నారు, నాకు ఆ ఊరు ఇష్టం లేదు, అక్కడ వ్యక్తులు ఇష్టం లేదు, పోయి నన్ను ఆ ఊరికే ఇస్తామంటున్నారు వీళ్ళు అని ఆమెకి పూర్వంలో ఏ బాధ ఉంటుందో, లేదా ఎవరు ఆ ఊరు గురించి చెడ్డగా చెప్పింటారో తెలియదు, కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసేసుకుంటుంది. అప్పట్లో ఇలా ఎదురు మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి పెద్దవాళ్ళకి ఆలోచన చేసి ఏం చేస్తుంది, మరుసటి రోజు పొద్దున్నే లేచి తన వస్తువులు బట్టలు కొన్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎవరన్నా ఒక సమర్థుల్ని పెళ్లి చేసేసుకుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టుకున్నా కూడా నా భర్తతో పాటు ఉంటాను కాబట్టి, నాకు ఇష్టం వాడిని నేను చేసుకుని ఉంటాను కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు, అప్పుడు నా సంసారాన్ని నేను చూసుకోవచ్చు, ఒకళ్ళ సమ్మతిస్తే వాళ్ళతో పాటు ఉండొచ్చు, లేకపోతే మనమంటూ ఒక కొత్త సంసారాన్ని మొదలు పెట్టవచ్చని ఒక ధైర్యం చేసి అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుందో ఆమె మెల్లిగా తన సంచి భుజానికి వేసుకొని ముందుకు వెళ్ళడం మొదలు పెడుతుంది. అలా వెళ్ళే మార్గంలో ఆమెకి ఒక పెద్ద దాన్ని ఏమంటారంటే ఒక ఊరేగింపు కనిపిస్తుంది. ఏమిది అంతా పెద్ద పెద్ద మంగళ వాయిద్యాలు అవి ఇవి వినిపిస్తున్నాయి, ఏదో జరుగుతూ ఉంది, ఏదో మంగళ కార్యం జరుగుతూ ఉందని చెప్పేసి ఆమె అలాగే ముందుకు వెళ్తుంది. అక్కడ ముందుకెళ్ళి చూడగా ఒక పెద్ద భద్రగజం మీద ఆ దేశపు రాజు పక్క రాజ్యాన్ని గెలిచి ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు మన రాజ్యంలో ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆయనకి ఘనంగా స్వాగతం చెప్పే ఒక ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు రాజుని గ్రాండ్గా వెల్కమ్ చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసింటారు. అప్పుడు ఈమె పోయి చూస్తుంది, అంత పెద్ద ఏనుగు మీద మనిషి 6 అడుగుల ఆజానుబాహుడు రాజు కూర్చుండడం చూసి ఆమెకి చాలా సంతోషం అయిపోతుంది. నేనంటూ చేసుకుంటే ఇలాంటి మగాడినే చేసుకోవాలా, ఇంతమంది ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు, జై జయ ధ్వానాలు పలుకుతున్నారు కాబట్టి ఈయన్ని మించిన వాడు ఈ ప్రపంచంలో ఉండడం చెప్పేసి రాజుని పెళ్లి చేసుకోవాలని అనుకొని కొద్దిగా ముందుకు పోయి రాజునే అడుగుదామని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడికి సడన్గా వీళ్ళు అంటే రాజు వెళ్ళేదానికి ఎదురుగా ఒక సన్యాసి వస్తాడు. మంచి వర్చస్సుతో ఉంటాడు, మంచి ముఖం, ఆయన జ్ఞానం, ఆయన ముఖం తేజవంతంగా ఉంటుంది. ఆయనకి ముఖానికి పెట్టుకున్న విభూతి రేఖలు ఆ రాజువారిని విపరీతంగా ఆకర్షించి అంత పెద్ద తేజోమూర్తి ఎదురుగా వచ్చినప్పుడు రాజు గర్వంగా ఏనుగు మీద కూర్చోకూడదు కాబట్టి ఆయన తటాలన సైనికులకి చెప్పేసి ఆ ఏనుగు నుంచి కిందకి దిగి ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఎదురుగా వచ్చే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదనాలు తీసుకుంటాడు. అప్పుడు ఎవరైతే సన్యాసి ఉంటాడో ఆయన విజయీభవ అని ఆశీర్వాదం చేసి ఇలాగే 4 కాలాలు కొనసాగనే నీకే అని చెప్పేసి ఆశీర్వాదం చేసేసి ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటుంది, ఇంత పెద్ద భద్రగజం మీద కూర్చున్న రాజు కూడా కిందికి దిగి వచ్చి ఒక సన్యాసికి నమస్కారం చేశాడంటే ఖచ్చితంగా ఈ రాజు కంటే సన్యాసి గొప్పవాడు కాబట్టి చేసుకుంటే పెళ్ళి ఈ సన్యాసినే చేసుకోవాలని ఆ సన్యాసి వెంట పరిగెడుతుంది. సన్యాసి ముందుకు వెళుతూ ఉంటాడు, ఆయనకి తెలియకుండా ఈ అమ్మాయి ఆయన్నే వెంబడిస్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఆయనకు అనుమానం వచ్చి తిరిగి చూస్తే ఈ అమ్మాయి తన వెంట రావడం, తన కోసమే పిలుపు అరుస్తున్నట్టు, చెయ్యి పెద్దగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన ముందే సన్యాసి, ఆడవాళ్లతో నాకెందుకురా బాబు అని చెప్పేసి ఆయన ఇంకా ఫాస్ట్గా నడవడం మొదలు పెడతాడు. చాలా వేగంగా నడిచి ఆయన ఒక చిన్న అడవి లాంటి ఒక ప్రాంతంలోకి దూరేస్తాడు, ఆమె చేతికి దొరకకూడదని. ఈమె పరిగెత్తుకుంటూ స్వామి 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 నన్ను పెళ్లి చేసుకొని అరుచుకుంటూ అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చే లోపల ఆయన కనపడ్డాడు. ఆయన
తీరా చూస్తే ఆయన దూరంగా ఉండే ఒక కట్ట మీద ఉండే ఒక గణపతి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఈయన మోకరిల్లి, స్వామి నన్ను ఈ ఉపద్రవం నుంచి బయటికి నేను సన్యాస దీక్ష తీసుకొని ఏదో నేను సాధన కోసం నేను బయలుదేరుతుంటే ఈ అమ్మాయి బిగ్గరగా అరుచుకుంటూ నన్ను పెళ్లి చేసుకొని నా వెంట పడింది, ఈ కష్టం నుంచి నువ్వే గట్టెక్కించు తండ్రి అని చెప్పేసి ఆయన ఆ గణపతికి నమస్కారం చేసేసి మోకరిల్లి అక్కడి నుంచి ఉటాలన చెట్లలో కలిసిపోతాడు. ఎప్పుడైతే ఈమె ఆయన దూరం నుంచి చూసినప్పుడు గణపతికి నమస్కారం చేస్తూ ఉందో ఖచ్చితంగా అదే విగ్రహం దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి నిలబడుతుంది. అక్కడ గణపతి విగ్రహాన్ని పైనుంచి కిందికి చూస్తుంది. అరేరే, అంత పెద్ద సన్యాసి కూడా మోకరిల్లి ఈ విగ్రహానికి నమస్కారం చేసినాడంటే ఈయన సర్వసమర్థుడైనట్టున్నాడు. ఈయన రాయి రూపంలో ఉన్న ఏది పాషాణ రూపంలో ఉందా ఏమి, ఈయన్ని పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి ఆమె గణపతిని పెళ్లి చేసుకోవాలని ఆయన ఎదురుగా కూర్చుంటుంది. ఆయన విగ్రహం కదలడు, ఈమె అలాగే కూర్చొని ఉంటుంది. కొద్దిసేపటికి ఒక కుక్క వస్తుంది. అక్కడికి కుక్క వస్తుంది. దానికి తెలియదు కదా నీచమేంటో ఉచ్చమేంటో. అది వచ్చేసి అది తన మూలశంకాన్ని అంటే తన మూత్రాన్ని ఆ విగ్రహానికి వెనక వైపు భాగంలో పోసేస్తుంది. ఆ పోసిన మూత్రం ఆ విగ్రహానికి కాస్త తగులుతూ ముందుకు వస్తుంది. ఇది ఈ అమ్మాయి చూస్తుంది. అరేరే, ఆ సాధు కూడా నమస్కారం చేసిన సర్వసమర్థుడైన భగవంతుడు ఇక్కడ ఉంటే ఈయన మీద కూడా లెక్క లేకుండా అది పాస్ పోసిపోయింది. కాబట్టి అంటే ఈ కుక్క ఈయన కంటే గొప్పదే అని ఆ కుక్కను పెళ్లి చేసుకోవడానికి ఆ కుక్క వెంట మొదలుతుంది. ఎప్పుడైతే కుక్క వెంట పరిగెత్తడం మొదలు పెడుతుందో అది ఈమె కంటే వేగంగా వెళుతూ ఉంటుంది. ఈమె కూడా ఆ కుక్కని వేగంగా పరిగెత్తుతూ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంత లోపల ఒక పిల్లల గుంపు ఆటలాడుకుంటూ చేతిలో ఉండే ఒక రాయిని తీసేసి ఆ కుక్క వైపు బలంగా విసురుతాడు కుర్రాడు. ఎప్పుడైతే ఆ కుర్రాడు ఆ రాయిని విసురుతాడో ఆ కుక్క కాళ్ళకి తగిలి అది పాపం విపరీతమైన నొప్పితో అరవడం మొదలుపెట్టి అక్కడే కింద కూర్చొనేస్తుంది. ఈమె వెళ్ళి కుక్కని పెళ్లి చేసుకోవాలనుకునే లోపల ఆ కుర్రాడు ఈ కుక్కను కొట్టినాడు కాబట్టి ఈ కుక్క కంటే ఆ కుర్రాడు గొప్పవాడని చెప్పేసి ఆ కుర్రాడు వైపు చూడడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ కుర్రాడు కొట్టి ఆ కుక్క బాధతో మూలగడం స్టార్ట్ అవుతుందో ఒక నవ యువకుడు అటు పోయేవాడు చూస్తాడు. ఒరే, నోరు లేని జీవాన్ని అలా కొట్టడానికి మీకు బుద్ధి లేదారా అని తన చేతిలో ఉండే కర్రతో అబ్బాయిని ఒక 2 దెబ్బలు కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎరా కొడతారేమరా, నీకు కొడితే ఎలా ఉంటుందిరా బాధ అని 2 ఏట్లు కొట్టేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు ఆ పిల్లాడి పై నుంచి ఆ నవయువకుడి పైకి ఆ అమ్మాయి దృష్టి వెళుతుంది. అప్పుడు అనుకుంటుంది, వీళ్ళందరికంటే శ్రేష్ఠుడు వీడు, ఈ పిల్లోడిని కూడా కొట్టినవాడు వీడు కాబట్టి వీడినే పెళ్లి చేసుకోవాలా అని. అప్పుడు చివరి ఆఖరికి ఆయన ఊరికి వెళుతూ ఉంటాడు అబ్బాయి. ఆయన ఆ యువకుడిని ఈమె ఫాలో అవుతూ పోతుంది. కాకపోతే ముందే అరిస్తే సన్యాసిలాగా వీడు కూడా మిస్ అయిపోతాడని చెప్పేసి ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన్ని పట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన వెంట ఫాలో కావడం మొదలు పెడుతుంది. అలాగా ఫాలో అయ్యి కరెక్ట్ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పోయి ఇంటి గడప దగ్గర నిలబడి పిలుస్తుంది. ఈ యువకుడు బయటికి వస్తాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, కాకపోతే నిన్ను చూస్తే పరమ వీరుడిలాగున్నావు, నువ్వు అంతమందిని ఎదిలించిన వాడిని, నువ్వే అందరిని నిగ్రహించవాలి, చివరిగా ఆ కుర్రాన్ని కొట్టి నువ్వే అందరికంటే సమర్థుడు అనిపిస్తున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదంతా మాటలు మాట్లాడే లోపల నుంచి అతని తల్లిదండ్రులు వస్తారు. ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, ఏమ్మా ఎవరు నువ్వు, ఎక్కడికి ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుంది, చూడండి మా ఇంట్లో నాకు బలవంతమైన వివాహాన్ని తలపెట్టారు, నాకు ఇష్టం లేదు, నాకు సమర్థుల్ని చేసుకోవాలని అనుకున్నాను అని దారిలో జరిగిన ప్రతి అంశాన్ని పూసగుంచినట్టు వాళ్ళకి చెప్పడం మొదలు పెడుతుంది. ఇదంతా విన్న తర్వాత ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఈ అమ్మాయిని అడుగుతారు, అమ్మ నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినావు? అప్పుడు తన ఊరు పేరు చెప్తుంది అమ్మాయి. ఏ ఇంటి నుంచి వచ్చినావు అంటే తన ఇంటూ తన పెద్దోళ్ళ వివరాలన్నీ చెప్తాయి. అప్పుడు వాళ్ళిద్దరూ చెవిలో గుసగుసలాడుకుంటారు ఆ తల్లిదండ్రులు. ఆ అబ్బాయి చెవిలో ఏదో చెప్తారు, ఒరే నాయనా నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటానని ఒప్పుకోరా అంటాడు. ఎందుకు నాన్న, ఇప్పుడు చూసాము ఎలాంటిదో మనకు తెలీదు, మీరు సడన్గా పెళ్లి చేసుకుంటున్నారు, ఒకవేళ అమ్మాయి మంచిదో కాదో మనకు తెలియకుండా మనం ఎలా చేసుకోవాలా అని. అప్పుడు అంటాడు, అరే పిచ్చోడా, మనం ఏ అమ్మాయికైతే వర్తమానం పంపించామో పెళ్లి చేసుకోవాలని అదే అమ్మాయి రే ఈ అమ్మాయి, అక్కడ తప్పించుకొని చివరి ఆఖరికి వచ్చి మళ్ళీ నీతోనే కలిసింది. మీ కర్మం మిమ్మల్ని అంటే ఏదైతే మీకు
వివాహ బంధం దేవుడు కలిపాడో ఆ బంధమే మిమ్మల్ని మళ్ళీ ఇక్కడి వరకు తెచ్చిడిసింది. కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది, నిన్ను చేసుకోలేకుండా ఇంకొకరిని చేసుకోవాలని. చివరికి జీవితం తన గమ్యాన్ని మళ్ళీ ఇక్కడే పెట్టినాడు. కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు, నేను వాళ్ళ ఇంటికి కబురు పెడతానని చెప్పేసి ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఈ పెళ్ళిళ్ళకి అంటే పెళ్ళికి ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు. ఈ కథలో నుంచి మనకి తెలిసే ముఖ్యమైన నీతి ఏమంటే, ఒకటి భగవంతుడు అనేది ఒక రాత రాసినాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఎంత ఖచ్చితంగా జరుగుతుందంటే దాన్ని ఎవరు మోసం కూడా చేయలేరు. ఎలా అంటే, ఒక వ్యక్తికి ఒకరోజు ఎవరికి కనపడని యమదూత ఆయనకి కనిపిస్తాడు. కనిపించి ఈయన్ని మాట్లాడతాడు. యమదూతకు ఆశ్చర్యమైపోతుంది, నేను ఎవరికి కనపడకూడదు కదా, వీనికి ఎలా కనిపిస్తున్నాను అని. ఆయన యమదూతని పిలుస్తాడు. ఎవరయ్యా నువ్వు ఇంత క్రూరంగా ఉన్నావు అంటే, అరే నేను నీకు కనపడకూడదు కదా, నీకెట్లా కనిపిస్తున్నానంటే, ఏమో నాకు కనిపిస్తున్నావు నువ్వు. అవునా, సరే సరే నేనేం లేదు, నీ టైం అయిపోయింది, ఈరోజు అయిపోతుంది, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చినాను అంటాడు. అరే రే వీడేమి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడే నన్ను తీసుకుంటున్నానని వాడు బాధపడతాడు. బాధపడి ఏదో ఒకటి చేసి మోసం చేసి చావు నుంచి తప్పించుకోవాలని చెప్పేసి, నిన్ను చూస్తే మంచోళ్ళగా ఉన్నావే, ఈ ఉద్యోగంలో ఉన్నావు కదా అని ఆ కింకరుణ్ణి మాటల్లో పెడతాడు. ఎప్పుడైతే ఆ కింకరుడు మాటల్లో పడిపోతాడో అప్పుడు అంటాడు, ఎట్లాగో నన్ను తీసుకెళ్తావు, చివరి ఆఖరికి నీకు మర్యాద చేసిన ఒక పుణ్యాన్ని నాకు కలగజేయని చెప్పేసి ఒక మంచి ద్రవాన్ని తయారు చేసి పండ్ల రసాలతో దాంట్లో మత్తు మందు కలిపి ఆయనకి ఇచ్చేస్తాడు. ఈయనకి నన్ను గుర్తించిన వాడు వీడు మహానుభావుడు ఉన్నట్లున్నాడు, ఇంతమంది కనపడి నేను వీని కనిపిస్తున్నానంటే వీడు కూడా గొప్ప శక్తులతో ఉన్నట్టున్నాడు, సరేలే ఏదో ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ ద్రవాన్ని తీసుకొని తాగేస్తాడు. తాగిన కొద్దిసేపటికి ఆయనకి మత్తు వచ్చేస్తుంది. ఆయన అలాగే పడుకుండిపోతాడు. ఆయన పడుకుండిపోయిన తర్వాత ఆ కింకరుడి దగ్గర ఉండే చిట్టా తీసుకుంటాడు ఈ అబ్బాయి. ఆ చిట్టాలో అందరి పేర్లు ఉంటాయి, దాదాపు 16 మంది పేర్లు ఉంటాయి. అప్పుడు అనుకుంటాడు 16 మంది ఉన్నాయి, దీన్ని ఒక పని చేద్దాము, ఈ లిస్టులో లాస్ట్ పెట్టాము, లిస్ట్ అంటూ తీయడానికి లేదు, 16 కౌంట్ ఆయనకు తెలిసిపోయింది కాబట్టి అని చెప్పేసి ఏం చేస్తాడు, ఆ రివర్స్ని పైనుంచి కిందగా ఉండేదాన్ని కింద నుంచి పైకి రాసుకుంటూ పోతాడు. తన పేరు లిస్టులో ఫస్ట్గా ఉండేదాన్ని 16వ పేరుగా మార్చేస్తాడు. ఎందుకంటే ఈ 16 అయ్యే లోపల ఇంకొక ప్లాన్ ఏదైనా చేయొచ్చు, టైం దొరుకుతుంది కదా అని తన పేరుని రివర్స్ చేసి ఆ 1వ పేరుని 16వ పేరుకి మార్చి 16వ పేరుని ఫస్ట్ పేరుగా పెడతాడు. అప్పుడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ చీటీ ఎలా ఉండేదో ఆయన దగ్గర పెట్టేసి ఆయన నిద్రమత్తులో నుంచి లేచిన తర్వాత, అరే రే నేనేమి ఇలా పడుకుండిపోయాను, ఇంకా సమయం కూడా అయిపోతూ ఉంది, నేను ఇంత ముబ్బుగా ఉన్నాను ఏమి ఈరోజు అని చెప్పేసి రా పోదామని చెప్పేసి ఆయన లిస్ట్ తీసుకుంటాడు. అయ్యా నాన్ని ఏదైనా కనికరం చూపించండి అని అడుగుతాడు ఆయన. అప్పుడు అంటాడు, బాబు నేను ఒక పని చేసేవాడిని, పైన కాలుడు ఏం చెప్తే నేను అదే పని నేను చేయాలి, కింకరుణ్ణి మాత్రమే, శాసనాలు చేసే శక్తి నా దగ్గర లేదు, కాకపోతే నువ్వు నాకు ఇచ్చిన అతిథి మర్యాదకి నేను చాలా సంతోషించాను కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఈరోజు లిస్ట్లో పైనుంచి కిందికి రావాల్సిన లిస్ట్ని నీకోసం కింద నుంచి పైనకి తీసుకుంటూ వెళ్తానని చెప్పేసి కింద నుంచి చూస్తే 16వ పేరు ఈ అబ్బాయిదే ఉంటుంది కాబట్టి ఫస్ట్ వీడినే తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగా చావుని మోసం చేయాలనుకున్నవాడు లేదా కాలాన్ని మోసం చేసేయాలనుకున్నవాడు ఎప్పటికీ గెలవలేడని చెప్పడానికి